ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవానికి స్తోత్రములు. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచి ఈ పునరుద్ధానపు ఆరాధన దినములో పాటలలోను, కీర్తనలోను, ఆరాధనలోను, వాక్యములోను మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ సమయం ముందు మరొకసారి నా తండ్రి కొద్ది నిమిషాలు నీ మాటలు వినడానికి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్ఠ సమయాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. చదువుబడిన లేఖన భాగాన్ని ధ్యానం చేయటం కావాల్సిన జ్ఞానం దయచేయండి. ఆ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి. నీ దాసుడు అల్పుడు ప్రభా, నీ ఆత్మతో ఎత్తిపట్టండి, నీ నోటి బోరగా వాడుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలకు మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. మంచిది, అందరికీ శుభాలు. ఇక్కడ మనము చదవబడిన వాక్య భాగాన్ని చూస్తే కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూస్తే ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నాడు, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసమును స్థాపించి ఉన్నాడు. ఆయన శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన న్యాయము తీర్చుటకు ఆయన మన పట్ల ఒక మంచి ఉద్దేశము కలిగి ఆ న్యాయాన్ని తీర్చడానికి సింహాసనాన్ని స్థాపించి ఉన్నాడు అనేది దేవుని వాక్యం చాలా చక్కగా తెలియజేయబడుతున్నది. ఆ సింహాసనాసీనుడైన దేవుడు ఎలా ఉన్నాడు అంటే మనకు న్యాయాధిపతిగా సింహాసనంపై ఉన్నాడు అనే విషయం ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేయబడుతున్నది. అసలు యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడట. న్యాయము తీర్చుటకు మన పట్ల న్యాయము చేయటానికి ఆయన ఆ సింహాసనాన్ని స్థాపించాడు అనే వాక్యము సెలవిస్తున్నది. మనకు న్యాయం తీరుస్తాడు. ప్రైజ్ లార్డ్. మనము న్యాయముగా ఉంటే, మనము నీతిగా ఉంటే, మనము మంచిగా ఉంటే ఆయన మనకు న్యాయం చేస్తాడు. మనము నీతి తప్పిన వారిగా, అన్యాయస్తులుగా, అక్రమార్కులుగా ఉంటే ఆయన మనకు శిక్షను వేస్తాడు. అంటే న్యాయాధిపతి దగ్గర ఉన్న ఆ ఉన్నతమైన లక్షణము లేదా గుణం ఏంటంటే మంచిని బట్టి న్యాయం చేస్తాడు, మన యొక్క అవిధేయతను బట్టి శిక్షను కూడా వేస్తాడు. అంటే న్యాయాధిపతి రక్షించగలడు, శిక్షించగలడు. ఆయన న్యాయం ఎలా ఉంటుందంటే మనం మంచిగా ఉంటే ఖచ్చితంగా ఆయన న్యాయాన్ని బట్టి రక్షిస్తాడు. మనం ఆయనకు విరోధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన మనల్ని ఏం చేస్తాడంట, శిక్షిస్తాడు అనేది దేవుని వాక్యం చాలా చక్కగా తెలియజేయబడుతున్నది. 79వ కీర్తనలో కూడా మనం ఒకసారి చూసినట్లయితే 79వ కీర్తనలో 4-5 వచనాల్లో మనం చూస్తే ఆషాపు చెబుతున్నాడు. అక్కడ కీర్తనాకారుడైన ఆషాపు అంటున్నాడు కదా, అక్కడ ఆయన చెబుతున్న మాట, నా అనలేదు కానీ మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూనున్నవారు మమ్మును అపహసించి వెగతాళి చేసెదరు. యెహోవా ఎంతవరకు కోపపడుదువు, ఎల్లప్పుడూ కోపపడుదువా, నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా. ఇక్కడ దేవుని మాటను చూసినప్పుడు ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు, మా పొరుగు వారికి మేము అసహ్యంగులమైతిమి, మా చుట్టూనున్న వారు మమ్మల్ని అపహసించి వెగతాళి చేస్తున్నారు. అక్కడ మాట్లాడే మాట మేము మా పొరుగు వారికి ఏమయ్యామంట, అసహ్యులమయ్యాము. అసహ్యులని ఎవరిని అంటారమ్మా? ఎవరిని అసహ్యులు అంటారు చెప్పండి. అసహ్యులని ఎవరిని అంటారు? చెడు చేసిన వారిని, కీడు చేసిన వారిని, అపకారము చేసిన వారిని, అన్యాయము చేసిన వారిని,
ఖచ్చితంగా మన మధ్యలో ప్రజలు ఏమంటారంట? అసహ్యులు, వాళ్ళు మంచివారు కాదు. ఇక్కడ అన్నాడుదా, మేము నీ ప్రజలమే కదయ్యా, కానీ మేము చేసిన పనికి మమ్మల్ని ప్రజలు ఏం చేస్తున్నారంట? అసహించుకుంటున్నారు, వేళన చేస్తున్నారు, వెగతాళి చేస్తున్నారు అని చెప్పి అంటున్నాడు. అక్కడ చాలా ఉన్నతమైన మాట అంటున్నాడు, యెహోవా ఎంతవరకు కోపపడుదువు? ముందైతే అసహించుకున్నారు, తర్వాత ఏళన చేసి ఎగతాళి చేస్తున్నారు. కారణం ఏంటంటే వారి పైన దేవుని యొక్క కోపము మండుచు రగులుచు ఉండగా వారు హీనులైపోయారు కనుక వారిని ఏం చేస్తున్నారు? మొన్నటి వరకు అసహించిన వారు ఈరోజు ఏం చేస్తున్నారట? ఎగతాళి చేసి ఏళన చేస్తున్నారు. అరే, వాడు చేసిన అన్యాయానికి, వాడు చేసిన అక్రమాలకి మనం అసహించుకున్నాం కదా, అయితే దేవుడు వాడికి తగిన శిక్షను వేశాడు. హేళన చేస్తున్నారంట, నీకు గతి తప్పదు అని ఎగతాళి చేస్తున్నారు. అన్నారు, ఎంతవరకు మా మీద నీ కోపము రగులుకుంటుందయ్యా? ఎందుకు మేము ఎగతాళి చేయబడిన వారిగా ఉండాలంటే దానికి కారణము నువ్వే. హేళను పొందుకోవటానికి కారణము నువ్వే, ఎగతాళి చేపట్టడానికి కారణము నువ్వే. ఎందుకంటే నీవు హేళన ఎగతాళికి ముందు నీ జీవితం ఎలా ఉన్నదంటే అసహ్యమైన జీవితం జీవించావు. చెడుగా, అన్యాయస్తుడుగా, అక్రమార్కుడుగా, అక్రమార్కురాలుగా నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు కనుక నీకు తగిన శిక్షను నేను విధిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి, ఇందాక మనం ఆరాధన వాక్యంలో చదువుకున్నాము. మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు ప్రేమ కలిగిన కంటే ఎక్కువ ప్రేమను చూపించాడు. మరణమును ఎదిరించడానికి కావలసిన బలమైన ప్రేమను ఆయన మనకిచ్చాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు, ఎంత మంచి దేవుడు! అంత ప్రేమను మన పట్ల వెల్లడపరిచాడు. మనము పాపులమైనప్పటికీ, మనము అసహ్యులమైనప్పటికీ, మనం అన్యాయస్తులమైనప్పటికీ కూడా ఆయన ప్రేమనంతా మన పైన వెల్లడించాడు. ఆయన ఈ లోకానికి మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడటానికి ఒక ప్రేమమూర్తిగా, ప్రేమామయుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి ఆయన ప్రేమనంతా వెల్లడపరిచాడు. తర్వాత ఆయన ఎలా ఉంటాడంట? సింహాసనాసీనుడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని రక్షించడానికి ప్రేమామయుడిగా వచ్చి ప్రేమను చూపించాడు, మనల్ని ఆదరించాడు. ప్రేమకు తగిన ప్రతిఫలం మీరు పొందండి అని చెప్పి సంతోషించాడు. మన బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుంటే ఉజ్జీవపరిచింది. అలాంటి ప్రేమను చూపించిన దేవుడట ఆయన ఎక్కడ ఉంటున్నాడు? సింహాసనాసీనుడు, శాశ్వత కాలము సింహాసనాసీనుడై ఉంటాడు. ఈ ప్రేమ చూపించిన దేవుడు ఆయన సింహాసనం మీద ఉన్న తర్వాత ఏం చేస్తాడట? చెప్పడం, ఏం చేస్తాడు? న్యాయము తీరుస్తాడు. నీవు మంచిదానివైతే, నీవు మంచివాడు అయితే నీకు న్యాయంగా మంచి ఈవులు ఇస్తాడు. నువ్వు చెడ్డదానివైతే, చెడ్డవాడివైతే ఖచ్చితంగా ఏం చేస్తాడు? శిక్ష ఇస్తాడు. అందుకే ప్రియ దేవుని సంగమా, వాక్యంలోంచి నహోము గ్రంథాన్ని మనం చూస్తే, నహోము గ్రంథము 1వ అధ్యాయము ఒక మాట మనం గమనించినట్లయితే 6వ వచనంలో అంటాడు కదా, ఆయన ఉగ్రత సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. సింహాసనం మీద ఆయన కోపం అంట చూడండి ఎలా ఉన్నదో. మనల్ని అంతగా ప్రేమించిన దేవుడు, మన పైన దేవుని ప్రేమను, తన ప్రేమనంతా వెల్లడపరిచిన దేవుడు, ఆయన సింహాసనం మీద ఎలా ఉన్నాడంట? ఉగ్రత కలిగిన వాడుగా. ఉగ్రతను సహించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఆయన ఉగ్రతను, దేవుడు ఉగ్రత మన పైన కొమ్మరిస్తే దాన్ని సహించగలిగేవాడు ఎవడు? ఆయన సింహాసనం మీద నుండి నీ తప్పును చూసినప్పుడు, నీ పాపాన్ని చూసినప్పుడు, నీ యొక్క అన్యాయాన్ని, నీ యొక్క అక్రమాన్ని చూసినప్పుడు ఆయన ఉగ్రత నీ పైన కుమ్మరించబడితే సహించగలడా? ఆయన కోపాగ్ని ఎదుట ఎవడైనా నిలవగలుగుతాడా?
ఎవడూ నిలవలేడు. ఆయన మన పైన కోపపడ్డాడంటే నిలవగలిగిన వాడు ఎవడూ లేడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఆయన కోపం అంటే ఎలా ఉందట? అగ్ని వలె పారుతుందట, కాల్చేసిద్దంతే. ఆయన కోపము అగ్ని వలె పారుతుంది, కాల్చేస్తుంది. మొదట ఆయన ఏమనగానే ప్రేమ చూపించాడు. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే మన కొరకు, మనల్ని రక్షించడం తన ప్రాణాన్నే దారపోసిన ప్రేమ. ప్రైజ్ లార్డ్. అంత ప్రేమ చూపించిన దేవుడు ఆయన సింహాసనం ఎక్కిన తర్వాత అంట ఆయన ఎలా ఉంటాడంటే తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. అన్యాయానికి ప్రతిగా, అక్రమానికి ప్రతిగా ఆయనంట శిక్షను ఇస్తాడు. జాగ్రత్త. కనుక ఆయన ప్రేమను పొందిన మనము, ఆయన ప్రేమను తెలుసుకున్న మనము, ఆయన ప్రేమలో జీవించడానికి మనం ఇష్టపడాలి. ఆయన ప్రేమను ప్రకటించేవారిగా మనం ఉండాలి. ఆ ప్రేమను చూపించేవారిగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఈనాడు ప్రజలు యేసయ్య ప్రేమను మర్చిపోతున్నారు. జాగ్రత్త, మనం గమనించాలి. యేసయ్య ప్రేమను మర్చిపోతున్నారు. ఇశ్రాయేలు అంటున్నారు, అయ్యా మీ ప్రజలమైన మా పైన ఎందుకింత కోపము? నీ ప్రజలమైన మా పైన ఎందుకింత కోపము? అదే 79వ కీర్తనలో మనం చూసింది. ఆయన కోపం అంట ప్రజల పైన. అమ్మ, దేవుని ప్రజల పైన దేవుని కోపం వస్తా? దేవుని ప్రజల పైన దేవుని కోపం వస్తా? ఆయన ప్రేమించాడు కదా మనల్ని. ఆయన మన కోసం ప్రాణం పెట్టినవాడు మన పైన కోపపడతాడంటే ఖచ్చితంగా ఆయన కోపపడతాడు. ఆయన సింహాసనం ఎక్కిన తరువాత, ఆయన శాశ్వతకాల సింహాసనం మీద కూర్చున్న తరువాత నీకు ప్రతిగా, నీవు చేసిన పనికి ప్రతిగా ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆయన అడుగుతాడు, నేను మీకోసం వచ్చి ప్రేమించాను కదా, మీరు బాధల్లో ఉంటే ఓదార్చాను కదా, మీరు నిందల పాలై ఉంటే మీ నిందను నేను తుడిచివేశాను కదా, మీరు భయంకరమైన ఉగ్రతకు అనగా నరకాగ్నికి పాత్రలు అవుతూ ఉంటే ఆ నరకం నుంచి తప్పించడానికి మీ కొరకు నేను పాతాళానికి వెళ్ళాను కదా, ఆ భయంకరమైన పాతాళ వేదన నుంచి నేను మిమ్మల్ని తప్పించాను కదా, ఇంతగా నేను మిమ్మల్ని ప్రేమించాను. అయితే మిమ్మల్ని ప్రేమించిన నేను నా సిలువలో చూపించిన ప్రేమను 10 మందికి పంచమంటే మీరు నన్నే ఏం చేస్తున్నారు? నేను ప్రేమించి ఆ సిలువలో ఉన్న ప్రేమను పంచమని చెబితే మీరు నన్నే శోధిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క భయంకరమైన స్థితిలో ఉన్న ఐగుప్తులో నుంచి దేవుడు తీసుకొచ్చి, పదండ్రా నాయనా కానాను చేరండి, ఆ ఉన్నతమైన శ్రేష్టమైన దేశానికి చూపిస్తూ అక్కడ నడిపిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంట? శోధించారు. కనుకనే వారికి శిక్ష వచ్చింది. ఈనాడు కూడా ప్రభువు మనల్ని ప్రేమించి తన రక్తాన్ని చిందించి మన పాపమంతా తుడిసివేసి కడిగి వేసి అదిగో నిత్య పరలోక రాజ్యానికి మీరు పయనమవ్వండి, నడవండి అంటే ఈనాడు ప్రభుని శోధిస్తున్నారు చాలామంది. అమ్మా, రాకడ వస్తున్నది బాబు. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పటికి నువ్వు చిత్తపడి ఉంటే ఆ పరలోకానికి వెళతావు, లేకపోతే భూమి మీద భయంకరమైన ఉగ్రతకు పాత్రురాలు అవుతావని దేవుని వాక్యము ఘోషిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని దేవుని సేవకులు చెబుతూ ఉంటే ఈనాడు ఎక్కడ రెండవ రాకడ, ఎక్కడ పరలోక రాజ్యము, ఎక్కడ నరకము? ప్రభువుని ఏం చేస్తున్నారు అంటే శోధిస్తున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక మనం గమనిస్తే 3వ అధ్యాయంలో 8వ వాక్యములు అంటాడు, పౌలు అంటున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించిన నాటి వలె 40 సంవత్సరములు నా కార్యములను చూసి నీ పితరులు నన్ను పరీక్షించి పరిశోధించిరి.
కావున ఆ తరము వారి వలన నేను విసిగి వీరెల్లప్పుడను మీరు ఎల్లప్పుడూ హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకోలేదు కనుక నేను కోపముతో, ఆయనకంట కోపం వచ్చిందంట. పౌలు చెబుతున్నాడు ఆ మాటలు. ఆనాడు ఐగుప్తు నుంచి బయలుదేరిన ప్రజలు ఎలాగూ ఇసుకించారో, ఈనాడు ప్రభు రాజ్యానికి ప్రయాణమవుతున్న అనేక మంది ప్రజలు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నారట, విసికిస్తున్నారు, శోధిస్తున్నారట, శోధిస్తున్నారు. అందుకే అంటున్నాడు ఆయన కోపం అంట, ఆయన కోపము రగులుకుంటుంది. కనుకమ్మా మనము దేవునిని శోధించేవారిగా, తమ్ముడు దేవుణ్ణి శోధించేవారిగా మనం ఉండకూడదు. శోధించాము అంటే ఖచ్చితంగా దేవుడు మన పైన శిక్షను కుమ్మరిస్తాడు, గమనించాలి. ఆయన ఎంతగా మనలో ప్రేమించాడో అంత ప్రేమను వెల్లడిపరిచిన దేవుడు ఆయన కోపము కూడా అగ్ని వలె పారుతుంది అన్నాడు. ఆ అగ్నిలో మనము కాల్చబడకుండా ఉండాలి అంటే దేవుణ్ణి శోధించకుండా ఆ ప్రేమ చూపించిన యేసయ్యను ప్రేమిస్తూ దేవుని కొరకు నిలబడదాం. పరలోకం వెళ్ళటానికి మన జీవితాలని పరిశుద్ధపరచుకుందాం, మన బ్రతుకులను మార్చుకుందాం. దేవుని ఏనాడు సనగక శోధించక ప్రభు వస్తున్నాడు అనే సత్యాన్ని వెరిగిన వారిగా పరలోకము కొరకు మనం పయనించేవారిగా ఉండాలి అనేది దేవుని వాక్యం చాలా చక్కగా తెలియబడుతున్నది. ఎందుకు దేవుడు తన ప్రజలపైన కోపం చూపిస్తున్నాడు అంటే, ఒకటి, ప్రజలు ఏం చేస్తున్నారంట, ఈనాడు కూడా దేవుణ్ణి శోధిస్తూనే ఉన్నారు. ఆనాడు శోధించారు ఇశ్రాయేలు ప్రజలు కానాను మార్గంలో, ఈనాడు కూడా దేవుని ప్రజలు శోధిస్తూనే ఉన్నారు పరలోక మార్గంలో. కనుకనే దేవునికి కోపం వచ్చింది. నా ప్రియ చెల్లి, తమ్ముడు, దేవునికి కోపం వచ్చింది. కనుక దేవుణ్ణి శోధించే వ్యక్తిగా, దేవుని పిల్లలను శోధించే వ్యక్తిగా, దేవుని సభలను శోధించే వ్యక్తిగా, దేవుని కార్యములను శోధించే వ్యక్తిగా నువ్వు ఉన్నావంటే ఆయన కోపము నీ పైన రగులుకుంటుందని వాక్యము చలవిస్తున్నది. మనము దేవుని గురించి ఎప్పుడూ అన్యాయంగా మాట్లాడుకోకూడదు. దేవుని గురించి ఎప్పుడు కూడా మనము ఆయన ఏమి చేయగలడు అని చెప్పుకోకూడదు. ఆయన నా పట్ల ఏమి చేశాడు అని చెప్పకూడదు. శోధన, ప్రభుని శోధిస్తున్నావు, విసికిస్తున్నావు. నువ్వు ఏమి చేశావు నీవు అంటే నీ కోసం ప్రాణం పెట్టిన విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావా? నీవు తినవలసిన దెబ్బలు, నీవు పొందవలసిన బాధని అనుభవించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదా నువ్వు? అవన్నీ మర్చిపోయి శోధిస్తున్నావు. జాగ్రత్త, నీవు శిక్షకు పాత్రుడు అవుతావు, పాత్రురాలు అవుతావు అని చెప్పేసి వాక్యము చదివిస్తున్న. దేవుని కోపం తన ప్రజలపైన ఎందుకు వస్తుందంటే, ఒకటి, శోధిస్తున్నారు. ఇంకా చూస్తే దేవుని ప్రజలపైన దేవుని కోపము ఎందుకు వస్తుందంటే, దేవుని ప్రజలకు దేవుడు అంటే చెప్పాడు. అమ్మా, యేసయ్య లోకానికి వచ్చి మనకేం చెప్పాడు? మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు న్యాయంగా ఉండండి, మీరు నీతిగా ఉండండి, పరలోక రాజ్యం కొరకు మీరు పాపాన్ని విడిచిపెట్టండి, అన్యాయాన్ని అక్రమార్గాలను విడిచిపెట్టండి, నా సన్నిధిలో మీరుండండి, నేను వెళుతున్నాను, మరలా తిరిగి వస్తాను, వచ్చినప్పుడు నేను మిమ్మల్ని నా రాజ్యంలో ఉండుటకు తీసుకెళ్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా రాజ్యంలో ఉండటానికి తీసుకెళ్తాను అన్నాడు. మనం ఏం చేయాలి? ఖచ్చితంగా యేసయ్య మన కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు, ఆయన చెప్పిన మాటకు మనము లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలంట? మనం లోబడాలి. ఆయన కోపము ఆయన ప్రజలపైన ఎందుకు రగులుతున్నది? ఎందుకు ఆయన కోపం మండుచున్నదంటే, ఆయన అంత చెప్పినా అంత చేసినా మనము లోబడలేకపోతున్నాము. అర్థమైందా? లోబడలేని ప్రజలుగా, దేవుని మాటకు లోబడలేని ప్రజలుగా, దేవుని వాక్యానికి లోబడలేని ప్రజలుగా, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క ప్రవక్తలు చెబుతున్న మాటల్ని త్రోసిపుచ్చేవారిగా, యేసయ్య చెప్పిన మాటని పెడచెవిని పెట్టేవారిగా ఉన్నాం. కనుకనే దేవుడు సింహాసనం మీద కూర్చొని మన పైన కోపముతో శిక్ష వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలమ్మా.
మన ప్రయాస, మన యొక్క ప్రార్థన లేదా మన యొక్క భక్తి ఏంటంటే ఆ శిక్ష నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? లోబడాలి దేవునికి, దేవుని వాక్యానికి లోబడాలి. అలా లోపడకపోతే ఖచ్చితంగా మనము శిక్షకు పాత్రలు అవుతాం. ఈనాడు చాలామంది వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యానికి లోపడట్లా. దేవుని సేవకులు చెప్పే మాటలు అబ్బా చాలా బాగా ఉన్నాయి అంటున్నారు కానీ ఆ మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడట్లా. అరే మంచి చెప్పినా కానీ దాన్ని తీసుకోవట్లా. కనుక దేవుని కోపం ఏమైంది? రగులుకుంటుంది. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నెహెమ్యా గ్రంథంలో మనం చూసినప్పుడు 9వ అధ్యాయంలో ఒక మాట అంటాడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, అయితే చదవాలి, అయితే వారును, ఎవరు తీయలేదా? అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవి యొక్కకపోయిరి. చూడండి ఇక్కడ అన్నాడు, లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవి యొక్కకపోయిరి. మన చెవులు ఏమని అంట? ఇనే పరిస్థితులు లేవు. నీ ఆజ్ఞలకు చెవి యొక్కకపోయిరి. ఎవరు వీళ్ళు? అయితే వారును మా పితరులను, ఇజ్రాయేలు ప్రజల గురించి మాట చెబుతున్నాడు. మా పితరులను వాళ్ళు ఏం చేస్తారంట? గర్వించారు. ఈనాడు మనకి 4 పూటలు తింటానుకుంటే చాలు గర్వం, మహాగర్వం. 4 రూపాయలు వెనకేసుకున్నట్టు చాలు ఎంత గర్వమో. దేవుణ్ణి కూడా మనము లెక్క చేయనంత గర్విష్ఠులం అయిపోతాం. ఒక చక్కని ఉన్నతమైన స్థానంలో ఉన్నామంటే చాలు నాకంటే గొప్పవాడు ఎవడు? గర్వించారంట ఆనాడు, చెవి ఒగ్గలేకపోయారంట. ఆనాడే కాదు ప్రియ దేవుని పిల్లరా, ఈనాడు కూడా అలాంటి ప్రజలు ఉన్నారు. కనుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతున్నది. మనం లోబడాలి. ఎందుకు ఆనాడు ఆ ప్రజలపైన శిక్ష వచ్చింది? ఎందుకు ఆ ప్రజలంతా కూడా బబులోనులో భయంకరమైన శ్రమలు అనుభవించారు, ఆ బబులోనులో భయంకరమైన ఇబ్బందులు అనుభవించారు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజలనంట బబులోనులోనంట రంపములతో కోసారట. యెషయా గ్రంథంలో మాటలు రాయబడి ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలను పెట్టిన హింసలు ఎలాంటివో తెలుసా? రంపములతో కోసారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను తిరస్కరించారు, లోబడలేకపోయారు. దేవుని మాటను పెడచెవిన పెట్టారు కనుక శిక్షకు పాత్రులయ్యారు. దేవుడే వారిని శిక్షకు అప్పగించాడు, అన్య రాజుకు అప్పగించాడు. అన్య రాజు చేతిలో అపహసించబడ్డారు, శ్రమపరచబడ్డారు. కారణం ఏంటో తెలుసా? వారు గర్వించి దేవుని మాటకు లోబడలేక ఆజ్ఞను తిరస్కరించారమ్మా. ఇవాళ కూడా మన గర్వం ఉందేమో, అది ఏమాత్రం మనలో లేకుండా తీసివేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మనము లోబడలేని తత్వంతో ఉన్నామేమో. ప్రభా ఈ దినం నుంచి మేము లోబడతాము నీకు. ప్రభా మా చెవితో మేము ఏది వింటున్నామో దానిని చేయటానికి మేము ప్రయాసపడతాము, చేయకూడదని చేయకుండా మేము స్థిరపడతాము అనే ఒక శ్రేష్టమైన నిర్ణయాన్ని మనం తీసుకొని ఉంటే సింహాసనం మీద ఉన్న దేవుడు మన పైన కోపము చూపడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఆ నిర్ణయం తీసుకొని ఆ ప్రభువు కొరకు ఆ గర్వాన్ని తీసివేసుకొని దేవుని సన్నిధిలో ఆ లోబడే మనసు మనము కలిగి ఉంటే, ఆయన మాటలకు ఆయన ఆజ్ఞలకు మనము చెవి ఎగ్గితే ఖచ్చితంగా ఆయన మనల్ని దీవిస్తాడు. మన పరలోకపు పయనములో ఆ పరలోక రాజ్యాన్ని చేర్చడానికి దేవుడు తన కృపనంతా మన పట్ల వెల్లడిపరుస్తాడు. లేదా ఆయన మాటను తిరస్కరిస్తే జాగ్రత్త. ఆయన కోపాన్ని చూసాం మనం, నోహ గ్రంథంలో ఆయన కోపాన్ని చూసాం. ఆయన కోపం రగులుకుంటుంది. ఎవడాపగలుగుతాడు? ఎవడు సహించగలుగుతాడు? అగ్ని వల్ల పారుతుందంట. ఎవడు కాల్చకుండా ఉంటాడు? ఎవడు కాల్చబడకుండా ఉంటాడు? కనుక నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని కోపం మన పైన ఉండకూడదు. ఉండకుండా ఉండాలి అంటే మన పట్ల ఆయన చూపించిన ప్రేమనంతా మనం ఏం చేయాలి?
వెల్లడపరచాలి, ఆ ప్రేమలో జీవించాలి. ఆ ప్రేమ మనలో కుమ్మరించబడిన వారిగా మనము ప్రేమ బిడ్డలమై, ప్రేమించే దేవుని బిడ్డలమై మనం ఈ భూలోకంలో ఆ క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దాన్ని తిరస్కరిస్తేనంట జాగ్రత్త. దేవుని పిల్లలను కూడా చూడకుండా శిక్షిస్తాడు. ఎలాంటి శిక్ష? ఎలాంటి వారికి శిక్ష అంటే, ఒకటి మనం చూసాం, శోధించే వారికి. రెండవది ఎలాంటి వారికి అంటే, లోబడని వారికి. మూడవది ఎవరికి వచ్చింది శిక్ష అంటే, చాలామంది నాడు ఎలా ఉండే దేవుని పిల్లలు ఆ కఠినమైన దేవుని మాటలు వినలేరు. ఏందో మా పాస్ గారు అన్నీ నీకు శిక్ష వచ్చింది, నువ్వు అట్లా అవుతావు, నువ్వు ఇట్లా అవుతావు, చెబుతూ ఉంటాడు మా పాస్ గారు. అబ్బా, అక్కడ చూడండి అంతా ఏం చెబుతాడు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు గొప్పదని పోతావు, నువ్వు గొప్పవాడు. ఈనాడు చాలామంది అలాంటి మాటలు, దేవుని మాటలు వాళ్ళ హృదయాల్లో తాకి భయము పుట్టిస్తూనే అంట. వాళ్ళంట వాటికి లోబడకుండా ఏం చేస్తున్నారు? వెనుదిరుగుతున్నారట. చాలామంది వెనుదిరుగుతున్నారు. అర్థమవుతుందా? చాలామంది వెనుదిరుగుతున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుని మాటలు, ఆ ప్రేమ కలిగిన మాటలను చూస్తున్నారు కానీ దేవుని యొక్క ఉగ్రతను ఆలోచించట్లా. మమ్మల్ని ఏం చేసినా ప్రేమిస్తాడులే, మమ్మల్ని ఏం చేసినా యేసయ్య ప్రేమిస్తాడు, పాపులను ప్రేమించుటకే యేసు ఈ లోకమునకు వచ్చాడు అన్నాడు కదా. ఏ తప్పు చేసినా పర్లేదు, యేసయ్య ప్రేమిస్తాడు అని అనుకుంటున్నారు. రేపు సింహాసనం మీద ఎక్కిన తర్వాత ఆయన ఉగ్రతను గురించి చెబుతుంటే వీళ్ళకి ఏమవుతుందట? దడలు వచ్చేస్తున్నాయి. వెనుతిరుగుతున్నారంట. కొంతమంది వెనుతిరిగి వెళ్ళిపోతున్నారంట. వారికి వచ్చిందంట ఉగ్రత, వారిపైకి వచ్చిందంట శిక్ష. దేవుని ప్రేమను అనుభవించి, దేవుని ప్రేమను పొందుకొని, ఆ ప్రేమ ఉన్నంతసేపు దేవుని వద్ద ఉండి దేవుని శిక్షణ గురించి తెలిసేటప్పుడు వెనుతిరిగిపోతున్నారు చూడు, వారి మీద దేవుని కోపము కుమ్మరించబడుతున్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఎవరిపైన దేవుని కోపం అంటే వెనుదిరిగే వారిపైన. అందుకే అంటాడు ఇర్మియా గ్రంథంలో మనం ఒక మాటను చూసినట్లయితే, ప్రియ దేవుని సంగమా, చూద్దామా ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదివితే, ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా కోపమును, నా ఉగ్రతనయు యెరూషలేము నివాసుల మీదకి వచ్చునట్లు మీరు ఐగుప్తులకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదకి వచ్చును. మీరు శాపాస్పదముగాను, భీతి పుట్టించువారుగాను, దూషణాస్పదముగాను, తిరస్కరించబడిన వారుగాను ఉందురు. ఈ స్థలమును మరి ఎప్పుడును చూడరు. ఈ యెరూషలేములో మీరు చేర్చబడ్డారు కానీ ఈ యెరూషలేము నుంచి వెనుదిరిగితే మీ గతి ఎలా ఉంటుందో తెలుసా అంటున్నాడు అక్కడ. యెరూషలేము నుంచి చేర్చబడిన వారు మరలా ఐగుప్తు వైపు చూస్తారా? జాగ్రత్త, మీ మీదకి నా కోపం రగులుకుంటుంది, నా ఉగ్రత వస్తున్నది అంటున్నాడు. అలా తిరిగితే మరలా ఎన్నడూ ఈ స్థలమును మీరు చూడరు. అమ్మ, దేవుని ప్రేమను విన్న మనము దేవుని ప్రేమను తృణీకరించి, తిరస్కరించి వెనుతిరిగితేనట ఆ పరలోక రాజ్యం మనం ఎన్నటికీ చూడలేము. ఎంత కఠినమైన శిక్ష, ఎంత కఠినమైన శిక్ష చూడండి. ఈనాడు మనం ఎలా ఉన్నట్టే, ప్రేమ చూపించినంత వరకే, దేవుని వాక్యం నుంచే కాదు, దేవుని సేవకుల మధ్య నుంచే కాదు, కుటుంబాల్లో, సమాజంలో ప్రేమ ఎంతవరకు చూపుతారో అంతవరకు వాళ్ళంటే మాకు తిరుగులేదు, వాళ్ళంటే గొప్పవారు. వాళ్ళకి ఎప్పుడైతే కోపం నీ మీద రగులు కొడతాయి వెంటనే, అమ్మో అతను భయంకరుడు, ఆమె భయంకరమైన వ్యక్తి, మంచిగా ఉన్న చెప్పే ప్రేమ. యేసయ్య మంచిగా మన పట్ల తన ప్రేమనంతా వెల్లడిపరిచాడు. అయితే ఆయన చెప్పింది అంటే ఆ ప్రేమలో జీవించండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమలో జీవించండి.
ఆ మంచిగా జీవించండి, ఆ నీతిగా జీవించండి, ఆ న్యాయముగా జీవించండి, ఆ పాపాన్ని విడిచిపెట్టండి, పరిశుద్ధులుగా జీవించండి, నేను మిమ్మల్ని శాశ్వత కాలము ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి వరకంట? ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆ శాశ్వత కాలమైన ప్రేమను పోగొట్టుకుంటుంది నువ్వే. ఆ శాశ్వత కాలమైన ప్రేమను పోగొట్టుకుంటుంది నువ్వే. దేవుని బిడ్డవని చెప్పుకుంటూ కూడా దేవుడిచ్చే శాశ్వతమైన ప్రేమను తిరస్కరిస్తున్నావు, దాన్ని పోగొట్టుకుంటున్నావు. లోకం వైపు చూసో, లోకంలో ఉన్న పాపం వైపు చూసో, లోకంలో ఉన్న ధనం వైపు చూసో, లోకంలో ఉన్న ఆస్తి అంతస్తుల వైపు చూసో, లోకంలో ఉన్న ఇతరుల అభివృద్ధి వైపు చూసో. ఈనాడు అదే చాలామంది దేవుని పిల్లలు పడిపోవటానికి గల కారణం, దేవుని సన్నిధిలో వెనుదిరగటానికి గల కారణం ఏంటంటే వాళ్ళను వాళ్ళు చూసుకోరు. ఎవరిని చూస్తారంట? ఎవరిని చూస్తారు? వాళ్ళు ఎందుకో అంత గొప్పోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళకి ఎందుకు అంత ఆస్తిపాస్తులు పెరిగిపోతున్నాయి, వాళ్ళు ఎందుకో అంత ఇదిగా ఉంటున్నారు, దేవుడు మనల్ని ఎందుకు ఉంచట్లేదు, మనం కూడా వారి వలే ఉందాం. ఏంటంట? తీర్మానం చేసుకుంటున్నారు, మనం కూడా వారి వలే ఉందాం. ఈనాడు అనేక మంది అలాగనే అల్లాడిపోతూ ఉన్నారు, దేవుని సన్నిధిలో వెను తిరుగుతున్నారు, చివరికి నష్టపోతున్నారు, ఆ స్థలాన్ని చూడలేని స్థితిని తెచ్చుకుంటున్నారు. నువ్వు ఎన్నటికీ నీ స్థలాన్ని చూడవు, ఎన్నటికీ స్థలాన్ని చూడవు అని దేవుని వాక్యము చదివిస్తున్నది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయాన్ని కూడా మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 4వ వాక్యాన్ని కూడా మనం ఒకసారి చూద్దామా? మీరు నిత్యము ఆ రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడు వగదువు. నీ అంతట నీవే తిరస్కరించుకుంటున్నావు, నీ అంతట నీవే పోగొట్టుకుంటున్నావు, నీ అంతట నీవే నా కోపాన్ని చూస్తున్నావు. దేవుడైతే నిన్ను ప్రేమించి ఒక ఉన్నతమైన స్థానం ఇస్తే నీ అంతట నీవే దాన్ని తిరస్కరించుకుంటున్నావట. ఆ ఉన్నతమైన స్వాస్థ్యాన్ని ఏం చేస్తున్నావు? చేజార విడుచుకుంటున్నావు. ఈనాడు చాలామంది అండి దేవునికి ఇష్టలుగా వెదగటానికి దేవుడు వారిని ప్రేమించి వారిని ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చి వారిని రక్తంతో కడిగాడు. అయితే వారు ఇతరులను చూస్తున్నారు, లోకాన్ని చూస్తున్నారు, లోకపోకడలను చూస్తున్నారు, వారి వలే మేముండాలి. దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు, ఆ నిత్య స్వాస్థ్యమును పోగొట్టుకుంటున్నారు. అల్పమైన దానికోసం పరిగెడుతున్నారండి. అల్పమైన దానికోసం పరిగెట్టి అల్పమైన దానిని సమకూర్చుకోవటం కోసం, సంపాదించుకోవటం కోసం దేవునిని విడిచి వెన్ను తిరుగుతున్నారు, ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. కనుక అలాంటి వారిపైన ఏంటంట? దేవుని కోపము రగులు కొనును. ఎందుకు దేవుని పిల్లలపైన దేవుని కోపం? ఒకటి, శోధిస్తున్నారు, రెండు, లోబడట్లేదు, మూడోది దేవుని వద్ద నుంచి వెను తిరుగుతున్నారు. నాలుగో విషయాన్ని చూస్తే ప్రియ దేవుని పిల్లారా, నాలుగో విషయము, మనుషులు ఎలా ఉన్నారంటే, ఈ దినాల్లో మనుషులు ఎలా తయారవుతున్నారంటే దేవుని పిల్లలని చెప్పుకుంటూ కూడా హేయ కార్యములు చేస్తున్నారు. ఏంటంట? హేయ కార్యములు. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయట్లా, దేవునికి ఇష్టమైన పనులు చేయట్లా, దేవునికి ఇష్టమైన రీతిగా సమకూర్చుకోవట్లా. హేయ కార్యములు అంటే దేవునికి హేయమైనవి చేస్తున్నారు, దేవునికి హేయమైనవి చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఒక మాట, ఒక భక్తుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరగపోవటానికి గల కారణం ఏమిటి అంటే ఒక భక్తుడు చెబుతాడు కదా. వారు చేసిన పాపములు ఒకటి ప్రాముఖ్యమైనది, కానీ రెండవది ప్రధానమైనదంట, దేవుని మందిరాన్ని వాళ్ళు తిరస్కరించారంట, విశ్రాంతి దినమును వాళ్ళు నిర్లక్ష్యపరిచారు అని చూతాడు. దేవుని మందిరాన్ని తిరస్కరించి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపరిచారు కనుక వాళ్ళు బబులోను శ్రమకు వెళ్ళవలసి వచ్చినది. నిజంగా ఈనాడు కూడా హేయ క్రియలు, దేవుని కార్యములు చేయటానికి ఇష్టపడరు, హేయ కార్యములకు సంతోషపడతారు. దేవుని మందిరానికి రావటానికి ఇష్టపడరు, ఇష్టమైన కాడకు పరిగెడతారు. అవసరమైతే దేవుని మందిరం నుంచి పరుగో 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 పరుగో, మన సంగతి కాదులేండి.
మన సంగతి కాదు. ఇలా అర్జెంటు కాల్స్ వచ్చినాయి కదా, అర్జెంట్ పోస్ట్ ఏంటి, మన జేబులోనే ఉంది సెల్లులు కూడా దేవుని మందిరంలో ఉపయోగిస్తూ ఉంటాం. సెల్లులు కూడా దేవుని మందిరంలో గేమ్లు ఆడుకుంటూ ఉంటాం. సెల్లులు కూడా దేవుని మందిరంలో కణ మోగుతూ ఉంటాయి. ఆ మోగినేమంటే ఈ దేవుని సన్నిధిని కూడా విడిచిపెట్టి పరుగో దేవునికి హేయ కార్యం, అది దేవునికి హేయ కార్యము. అలాంటి పనులు చేస్తూ, హేయ కార్యములు చేస్తూ శిక్షకు పాత్రలు అవుతున్నారంట. ఎవరిళ్ళు? దేవుని ప్రజలే. అర్థమవుతుందా? ఎవరిళ్ళంటే దేవుని ప్రజలే. అందుకే అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే, నా ప్రియ దేవుని సంగమా, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము ఓ మాట చూద్దామా? 7వ అధ్యాయము 3వ వాక్యాన్ని కానీ మనం గమనించినట్లయితే అంటాడు కదా, నా కోపము మీ మీద తెప్పించు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి, నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాను అన్నాడు. నా కోపము నీ మీద తెప్పించుచున్నావు. మనమే తెప్పిస్తున్నామంట దేవుని కోపాన్ని. దేవుని కోపం రావట్లేదండి. దేవుని కోపం వస్తే మనమే ప్రవర్తిస్తున్నాం. మనమే ఆయన కోపాన్ని తెప్పిస్తున్నాం, కోపాన్ని పుట్టిస్తున్నాం. దేవుడు ప్రేమమయుడు, దేవుడు మనల్ని ప్రేమించేవాడు. ఆయన ప్రేమ ఎంత అంటే అంతులేనంత ప్రేమ మన పట్ల చూపించే దేవుడు. అంతులేనంత ప్రేమ. నేను పదే చెబుతుంటాను, దేవుడు లోకమును ఎంతో అనలా దేవుడు లోకమును ఎంతో అంటే అంతులేనంత ప్రేమను చూపించిన ఆ దేవునికంట అంటున్నాడు అక్కడ, నా కోపము మీద తెప్పించు నీ ప్రవర్తన. ఆయన కోపానికి రావడానికి కారణం ఏంటంట? మన ప్రవర్తన, మన పద్ధతి, మన హేయ కార్యములు, మనం చేసే హేయ పనులు, వీటినన్నిటిని బట్టి దేవునికంట మన పైన కోపం ఏమవుతుందంట? రగులుకుంటుంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవునికి కోపము పుట్టించే వారిగా మనము ఉండకూడదు. దేవుని వాక్యం చూడండి, ఎంత కాలం చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా లోబడరంట కొంతమంది. దేవుడైతే ప్రేమమయుడే, చెబుతూ ఉంటాడు. ఎంత చెప్పినా ఈయనే మనసు లేదే, ఎంత చెప్పినా దాన్ని సర్దుబాటు చేసుకునే మనసు లేదే మనకి. మనం ఎవరు? దేవుని ప్రజలమే. ఎంత చెప్పినా ఇంటల్లా. అందుకే అంటాడు, ఎన్నిసార్లు గద్దించేదండి నేను, ఎన్నిసార్లు చెప్పేది నేను, చెప్పి నాకు సాలిపోయింది అంటున్నాడు అక్కడ. ఎన్నిసార్లు చెప్పినా లోబడిన వాళ్ళని వానిని, లేదా ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వారికి ఏమొచ్చిందంట? హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం వచ్చింది. కనుక ఆ నాశనాన్ని ఎవరు తెచ్చుకున్నారంటే మనమే. ఆ హింసను ఎవరు తెచ్చుకున్నారంటే మనమే. లోబడట్లా, అది వచ్చింది చిక్కు. ఆయన మాట వినలేకపోతున్నాం, వినక హేయ కార్యములు చేస్తున్నాం. కనుక దేవుని కోపం మన పైన రగులుకుంటుంది. కనుక ఈ విషయాన్ని గమనించి, అమ్మా దేవుని మాట విందాం, హేయ కార్యములు మానుకుందాం. దేవుడు చెబుతున్నాడు, ఈ పని నీకు శాపమమ్మా, ఈ పని నీకు నష్టమమ్మా, ఈ పని బాబు నష్టాన్ని తీసుకొస్తుంది, నీకు శ్రమను తీసుకొస్తుంది, దాన్ని వదిలేసాయి, మానేద్దాం. అది దేవునికి ఏమైంది కనుక మానేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలని, లేదా దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలం మన పట్ల ఉండేటట్టు మనం చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. కనుక హేయ కార్యముల నుంచి మనము విడిపించేబడేవారిగా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు టైం అయిపోవచ్చింది. ఒకటి, మన పట్ల దేవుని కోపం ఎందుకు వస్తున్నది? మనల్ని చూసి దేవుడు ఎందుకు ఆ కోపాన్ని తెచ్చుకుంటున్నాడు? ఎందుకు ఆయన కోపము ఆ ఉగ్రతగా మారుతున్నది?
ఎందుకు ఆయన కోపము అగ్ని వలె పారుచున్నది? ఎందుకు అనంటే దేవుని వాక్యం చదివిస్తున్నది. ఒకటి, మనం ఏం చేస్తున్నాం? దేవుని ప్రజలమని చెప్పుకుంటూ కూడా దేవుణ్ణి శోధిస్తున్నాం. రెండు, దేవుని ప్రజలమని చెప్పుకుంటూ కూడా దేవునికి లోబడలేకపోతున్నాం. మూడు, దేవుని ప్రజలమని చెప్పుకుంటూ కూడా దేవుని సన్నిధిని నిలవక వెనుదిరుగుతున్నాం. దేవుని సన్నిధిని నిలవక వెనుదిరుగుతున్నాం. నాలుగు, మనము దేవుని వద్దన్న కార్యాలని, అనగా దేవునికి హేయమైన కార్యాలను చేస్తూ దేవునికి కోపం పుట్టిస్తున్నాం. ఐదవది, దేవునికి మన పట్ల ఎందుకు కోపం వస్తున్నది? మనల్ని ఎందుకు ఆ సింహాసనం మీద కూర్చొని శిక్షించాలని ఆలోచన చేస్తున్నాడు? ఎందుకు ఆ శిక్ష మన పైన అమలపరుస్తున్నాడు అంటే ప్రార్థన చేయకపోవుట. దేవుని పిల్లలకు ప్రాముఖ్యమైనది ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, అర్థం చేసుకోండి. దేవుని పిల్లలకు దేవుడిచ్చిన వరము ప్రార్థన. అంటే దేవునితో మాట్లాడటం. అర్థమవుతుందా? ప్రార్థన అనేది దేవుడిచ్చిన వరం. అర్హత లేదు మనకి, ఎంత మాత్రం యోగ్యులము కాదు, ఎంత మాత్రం ప్రభు పేరు ఎత్తడానికి కూడా అర్హులము కాదు. ఆనాడు దేవుడైన యెహోవా పేరెత్తే చస్తామేమో, పరిశుద్ధుని పేరు మన నోట పలకకూడదు అని ఆగిపోయారు. అన్నాడు దేవుని పేరు ఎత్తడానికి భయపడిపోయారు. అలాంటి పరిస్థితిలో ఉన్న మనలను దేవుడు ప్రేమించి తను మన కొరకు ప్రాణం పెట్టి తన రక్తంతో మనల్ని కడిగి ఆయనతో మాట్లాడే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు కలిగించాడు. ప్రైజ్ ది లార్డ్. అదే ప్రార్థన. ఈనాడు దేవుని పిల్లలని చెప్పుకుంటూ కూడా దేవునితో మాట్లాడే తీరిక లేని పనులు చేస్తున్నారు. అర్థం అవుతుందా? దేవునితో మాట్లాడలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో కొంత సమయం గడపలేకపోతున్నారు, దేవుని కొరకు ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! దేవునికి మన పైన కోపం రగులుకుంటుంది. నేను అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదు కనుక ఇలా నేను ఎందుకు వదిలిపెట్టాలి? వీళ్ళ కోసం నా ప్రాణం పెట్టి నాతో మాట్లాడే అవకాశం ఇచ్చానే, నా దగ్గర వాళ్ళ విషయాలను చెప్పుకునే విషయం ఇచ్చానే, నా దగ్గర వాళ్ళ బంధువులను బట్టి స్నేహితులను బట్టి వాళ్ళ అనారోగ్యంగా ఉన్న వారిని, వారు చదువు లేని వారి కొరకు, వారు విద్య లేని వారి కొరకు, లేదా వారి ఉద్యోగాల కొరకు, వారి వివాహాల కొరకు నాకు చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా అని చెప్పానే. నాకు ఏమీ చెప్పట్లేదు వీళ్ళు. కనుక వీళ్ళ పైన నేను ఎందుకు జాలి పడాలి? దేవుని కోపం అంట రగులుకుంటుందంట. మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం చూసినప్పుడు 12వ అధ్యాయము 23వ వాక్యంలో అంటాడు, వారి నిమిత్తము పాపం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతానంటాడు. అంటే ప్రార్థన చేయకపోతే మనం ఏమవుతున్నామో చెప్పండి తల్లి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయకపోతే మనం ఏమవుతున్నాం? సమూయేలు అంటున్నాడు, వారి నిమిత్తము ప్రార్థన చేయకపోతే నేనేమవుతాను? పాపం చేసిన వాడినే దేవుని దృష్టిలో. అయితే దేవుని ప్రజలమని చెప్పుకునే మనము ప్రార్థన చేయకపోతే మనం ఏమవుతాం? చెప్పండి అమ్మా, ఏమవుతాం? పాపులే కదా. పాపులకు శిక్ష ఉంటుందా ఉండదా? పాపులకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది కదా. అదే మరి దేవుని యొక్క కోపం. వీళ్ళు నాకు ప్రార్థన చేయట్లేదు కనుక వీళ్ళు పాపులు కనుక వీళ్ళని నేను శిక్షిస్తాను అంటున్నాడు. వీళ్ళని నేను శిక్షిస్తాను అంటున్నాడు. కనుక దేవుని పిల్లలమైన మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆయన చెబుతున్నాడు చాలా అద్భుతమైన మాట. యేసయ్య తన తండ్రి అయిన దేవుని కంట ముమ్మారు ప్రార్థించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ముమ్మారు ప్రార్థించేవాడట. ఉదయమున, మధ్యాహ్నమున, రాత్రి వేళ. బైబిల్లో రాయబడింది ఖచ్చితంగా మాటలు. 3 పూటల ప్రభు సన్నిధిలో వేడుకునేవాడు, కన్నీరు కార్చేవాడు, ప్రార్థన చేసేవాడు. దావీదు రోజుకు 7 మార్లు ప్రార్థన చేశాడంట. ప్రైజ్ ది లార్డ్. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అమ్మ, ఒక్క పూట ప్రార్థన చేస్తున్నావు మనం? పోనీ దేవుని సన్నిధికి వచ్చైనా ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎలా ఊరుకుంటాడు దేవుడు? ఎలా వదిలిపెడతాడు దేవుడు మనల్ని? తన పరిశుద్ధమైన రక్తంతో మనల్ని కడిగితే పరిశుద్ధుడైన దేవునితో మాట్లాడటానికి సిగ్గా? పరిశుద్ధమైన రక్తంతో నిన్ను సిద్ధపరిస్తే ఆ పరిశుద్ధుడైన దేవుడితో మాట్లాడటానికి భయమా? ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు?
నీ ప్రార్థన నలుగురు ఎగతాళి చేస్తారేమని నువ్వు ఎగతాళికి లోనయ్యేటట్టుగా ఉన్నావా? నువ్వు పరిశుద్ధురాలు అనే సంగతిని మర్చిపోతున్నావు. ప్రార్థన చేయలేని అసమర్థత నీకు పాపాన్ని తీసుకొస్తున్న జాగ్రత్త గుర్తుంచుకోండి. దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథం 9వ కీర్తనని మనం ఒకసారి చూస్తే, నా ప్రియ దేవుని సంగమా, 9వ కీర్తన 6వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. 6వ వాక్యం, శత్రువు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి, నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. అవి నశించిపోయి గుర్తు చేసుకోసారి, అవి పాడైపోయి గుర్తు చేసుకోసారి. నువ్వు పాడు కాకూడదు, నువ్వు నశించిపోకూడదు, నువ్వు నష్టపోకూడదు. ఆయన సింహాసనం మీద శాశ్వత కాలం ఉండేవాడు. నా ప్రియ దేవుని సంగమా, ఆ సింహాసనం మీద నుంచి ఆయన ఉగ్రతకు నువ్వు లోను కావద్దు, ఆయన కోపానికి నువ్వు లోను కావద్దు. కనుక నీవు ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమించిన ప్రేమకు లోబడు, ప్రేమలో జీవించు. ఆయన నీ కొరకు చిందించిన రక్తానికి ప్రతిగా, ఆ రక్తంతో కడగబడిన బిడ్డగా, నేను దేవుని కుమారుడను కుమార్తెను, దేవునికి ప్రతిగా నేను నిలబడతాననే ఒక సాక్షిగా నువ్వు ఉండటానికి ఇష్టపడు. నీ పవిత్రతను నువ్వు కాపాడుకో, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో, నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కాపాడుకో. ప్రభు సన్నిధిలో నిలబడటానికి నువ్వు ఇష్టపడు. శిక్ష నుంచి తప్పించబడతావు. సిద్ధపరిచిన పరలోకమును శాశ్వత కాలము స్వతంత్రించుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి శాశ్వత కాలమైన పరలోకంలో నువ్వు ఉండాలనే దేవుడు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమనంతా వెల్లడిపరిచాడు. ఆ ప్రేమ కలిగిన దేవుని సన్నిధిలో ఆయన కార్చిన రక్తానికి, ఆయన పడ్డ శ్రమలకు, ఆయన నీ కొరకు పొందిన దెబ్బలను జ్ఞాపకం చేసుకొని, ఆయన మరణించిన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని, నిన్ను బ్రతికించడానికి పునరుద్ధానుడుగా ఏ రీతిగా ఆయన పునరుద్ధానుడయ్యాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, నేను పునరుద్ధానపు శక్తిని పొందుకొని ప్రభుతో ఉన్నాను అనే ఒక నిరీక్షణతో ప్రభు సన్నిధిలో ఉందాం. ఆయన కోపం నుంచి తప్పించబడటానికి ఆయన ప్రేమలో ఉందాం, ఆయన పరిశుద్ధతలో ఉందాం. ప్రభు రాజ్యానికి వారసులం అవుదాం, కోపం నుంచి తప్పించబడదాం. ఇటు కృపా దేవుడు మనకు అనుగ్రహించి మనలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్. తల్ల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం తల్ల ఉంచుదాం. ఒక్క నిమిషం అందరం తల్ల ఉంచుదాం. ప్రేమామయుడైన దేవుడు